ఖడ్గమాల చాలా విశిష్టవంతమైనది. హిందూ సామ్రాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీకి తుల్జాభవాని ఖడ్గాన్ని ఈ ఖడ్గమాల స్తోత్రం పఠించాక ఇచ్చిందని చెప్తారు. ఖడ్గమాల స్తోత్రం శారీరక మానసిక రుగ్మతలను దూరం చేస్తుంది. అయితే ఇది గురూపదేశం ఉన్నవారే పారాయణం చేయాలి. అయితే అందరూ చేయదగ్గది శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం. నవరాత్రుల్లో దేవి ఆరాధన తప్పకుండా చేయాలి. కలశం పెట్టి ఆరాధన చేయలేని వారు ఉద్యోగరీత్యా విద్యా కారణాల చేత ఇంటికి దూరంగా హాస్టల్లో ఉండేవారు కలశ స్థాపన చేసి నిష్టగా ఆరాధన చేయలేని వారు బాధపడవలసిన అవసరం లేదు. ఈ 9 రోజులు 2 పూటలా శ్రీ లలితా సహస్రనామావళి చదవడం, అమ్మవారికి సంబంధించిన కథలు వినడం అత్యంత శ్రేయదాయకం. మీరు పూజ చేయడానికి స్థలం లేదని బాధపడనవసరం లేదు. పూజ మానవలసిన పనే లేదు. ఉదయం స్నానం చేశాక సాయంత్రం కాళ్ళు చేతులు కడుక్కొని ఏ కుర్చీలోనో కూర్చునైనా సరే అమ్మవారి ముందు కూర్చున్నామన్న భావనతో అమ్మవారికి సంబంధించిన ఏదో ఒక స్తోత్రాన్ని చదువుకోండి. ఏ ఒక్క శ్లోకం కూడా కంఠస్థ రాకపోతే ఇంటర్నెట్లో చూసైనా చదవండి. సనాతన ధర్మంలో మానసిక పూజకు విశేష స్థానం ఉంది. మీ ముందు అమ్మవారి ఫోటో కూడా ఉండనవసరం లేదు. మనసులో అమ్మవారి రూపం ఉంటే చాలు. మీ మనసులో అమ్మవారికి కుంకుమ పూజలు చేస్తున్నట్లుగా చేయవచ్చు, హారతి ఇవ్వవచ్చు. మానసికంగా చేసిన భక్తితో చేస్తే తప్పక ఫలితం ఉంటుంది. అమ్మ అనుగ్రహం కలుగుతుంది. పూజ మాత్రం మానకండి. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే. శ్రీమాత్రే నమః.